హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్ వచ్చేసా. సో ఈరోజు ఏంటంటే ఒక కమెంట్ వచ్చింది. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ జాబ్స్ అనేది ఒకటి, జాబ్స్ స్కామ్ అనేది ఒక వీడియో ఉంది కదా, దానికి మనం చేసిన వీడియోకి ఒక ఆవిడ రిప్లై ఇచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొంచెం స్కామ్ చేశారు కదా జాబ్స్ గురించి, దాని గురించి. సో దాని గురించి అని ఒక వీడియో చేసామన్నమాట. దానికి వచ్చిన రిప్లై ఇది. కన్ఫామ్గా నేను చెయ్యాలి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో కన్ఫామ్గా చూడండి ఎండ్ ఆఫ్ ది సెషన్ వరకు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు కాదు కాబట్టి లాస్ట్లో చేసుకోండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీరు విన్న తర్వాత మీరు లాస్ట్లో మీకు ఏమనిపిస్తుంది కన్ఫామ్గా కమెంట్ చేయండి. నేను చెప్పేది నిజమా అబద్ధమా మీకే తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది ఒకటో రెండు వీడియోలు చూసి నా గురించి ఫేక్గా చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఫర్ ఎవరిని డౌన్ చేద్దామనో అని కాదు, ఇందులో ఉన్న స్కామర్స్ని తీద్దామనే నా బాధ్యత. అండ్ ఇది ఒకటే కాదు, చాలా కంపెనీస్ ఉన్నాయని నేను చెప్పాను కదా, తీస్తాను. కాకపోతే దేనికైనా కరెక్ట్గా మనకు ప్రూఫ్ కావాలి. మీకు అందరికి ప్రూఫ్ లేదంటే మీరు నమ్మరు, నేను చెప్పింది తప్ప అంటారు. సో ఎందుకు లేట్ అవుతుంది, డిలే అవుతుంది కొన్ని వీడియోస్ కంటే వితౌట్ ప్రూఫ్ మాట్లాడకూడదు. సో విత్ ప్రూఫ్ ఉండాలి. సో ప్రూఫ్ ఉందనుకోండి, ఎవరైనా మళ్ళీ కాల్ చేసి అడిగినా కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని అడగడానికి ఉంటుంది. సో విత్ ప్రూఫ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ప్లీజ్ వెయిట్ చేయండి దేనికైనా. సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి విత్ ప్రూఫ్ కావాలి మనకి ఏదైనా. సో ప్రూఫ్ కోసం వెయిట్ చేద్దాం. అండ్ ఇక్కడ కొన్ని కంపెనీస్ని అన్వాంటెడ్గా దాన్ని ఇది చేస్తున్నారు, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి వెళ్ళిపోదామా? సో ఈరోజు ఒక కమెంట్ అని చెప్పాను కదా, దీని పేరు కనక మహాలక్ష్మి. ఓకే, సో ఈవిడ పెట్టిన కమెంట్ మనం ఇలా ఉంది చూడు. ఒరే చెత్త నాయాల, ఏడుపొచ్చేస్తుంది. ఫర్ ఎవర్ మీద పడ్డావేంట్రా? నీ వల్ల ఇన్ఫర్మేషన్ అందరికి రాంగ్ గా పోర్ట్రే అవుతుంది. వెస్టేజ్, గార్బేజ్ ఇలాంటి చెత్త కంపెనీస్ ఉన్నాయి కదా. ఓ అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎవర్ టాప్ కంపెనీలో ఉంది కదా, టాప్ ప్లేస్ లో. అందుకే ఫర్ ఎవర్ లో ఫేక్ చేస్తున్నారు కదా, వాళ్ళని పెట్టు ముందు. రియల్ గా ఉన్న వాళ్ళని కూడా తొక్కుతున్నావు కదరా. చి, నువ్వు నాశనం అయిపోతావురా హేమంత్. ఏడుపొచ్చేస్తుంది. ట్రూగా జెన్యున్ గా చేస్తున్న వాళ్ళని ఫేక్ చేస్తున్నావు కదరా నువ్వు. రామచంద్ర చూసావా ఎంత నడుస్తుంది. సో ఈమెకు ఒకటి నేను చెప్పాలి. ఓకే, కొంచెం కామెడీగా ఉందని ఎలా అనుకోకండి. సో నిజం ఇదే. సో ఏమైంది ఇప్పుడు కమెంట్కి మనం నిజంగా చెప్పాల్సింది ఏంటంటే అసలు కరెక్ట్ క్లారిటీ ఇస్తాను. సో కనక మహాలక్ష్మి గారు మీకు ఒకటి ఇన్ఫర్మేటివ్గా చెప్తాను, క్లారిటీగా వినండి. సో ఫస్ట్ మీరు ఓకే మీరు అన్నది బాగుంది, ఒకవేళ నేనే తప్పుగా చేస్తున్నానంటే హిందీ ఛానల్స్ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. లిటరల్లీ చాలామంది, ఒక పర్సన్ నాలాగే ఇంకో పర్సన్ ఉన్నారు అక్కడ, హిందీలో తను చేస్తున్నాడు. సో అదే అనుకున్నాను, నేను హిందీలో కూడా చేద్దాము, ఒక అందులో కూడా మనం చేసి దీని గురించి చెప్దాము, ఇట్లా తప్పుగా చేసేవాళ్ళంటే అని హిందీలో ఉన్న వాళ్ళందరినీ ఏకేస్తున్నాడు. ఓకే, ఆయన కూడా నేను చూశాను, హిందీ ఛానల్స్ కూడా చూస్తాను, తమిళ ఛానల్స్ చూస్తాను, కన్నడ చూస్తాను, అన్ని లాంగ్వేజెస్ చూస్తాను. సో అక్కడ అందరూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు అటు నుంచి నరుకొస్తున్నారు. తెలుగు సైడ్లో మరి తప్పు చేస్తున్నప్పుడు ఎందుకు ఊరుకోవాలండి? ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు మేము మిడిల్ క్లాస్లో అందరూ ఎందుకు ఊరుకోవాలి? సో మీరు అన్నారు రాంగ్గా పోర్ట్రేట్ చేసే వాళ్ళని లాగండి, మమ్మల్ని ఎందుకు లాగుతున్నాం? మిమ్మల్ని లాగమంటే మీ పేరు ఏమైనా బయటకు తీసాను నేను? మీరు ఎవరు అసలు? నాకు ఫోటో చూపించండి. సో నిజంగా అండి మేము చేసేది ఏదైనా నిజాయితీగా చేస్తున్నాం, తప్పు లేకుండా చేస్తున్నాం. ఇంకొకటి, నేను నిజంగానే ఫర్ ఎవర్ గురించి తప్పుగా చేయాలి, తప్పుగా పోర్ట్రే చేయాలనుకుంటే ప్రొడక్ట్స్ గురించి మీకు తెలిసినంత, నాకు తెలిసినంత కూడా మీకు తెలియదు. ఎందుకంటే నేను అంత ప్రోడక్ట్ యూజ్ చేశాను. లిటరల్లీ కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను, లేయర్లీ ఒక 2-3 lakhs దాని మీద ఇన్వెస్ట్ చేశాను. ఎందుకు? ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి, దాని గురించి మనం డెమో చేయాలి, ఇలాంటివి చాలా చేశాను. ఏదైతే ఎలా యూజ్ చేయాలి ఎలా కూడా నాకు తెలుసు. అండ్ ప్రతి దాని మీద వీడియో చేశాను, ప్రతి దాన్ని నేను అప్లోడ్ చేయలేదు, కొన్ని మాత్రమే అప్లోడ్ చేశాను. ఎందుకంటే అవి కూడా యూజ్ చేసుకొని కొంతమంది మేనేజర్లు, ఫేక్ మేనేజర్లు, ముందు చెప్తున్నాను, కొంతమంది ఫేక్ మేనేజర్లు అవి యూజ్ చేసుకొని ఇదిగోండి ఇలా ఉంటుంది ప్రోడక్ట్, ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే నేను కష్టపడి నేను చేసుకునే డెమోస్ అన్నిటికి కూడా వాళ్ళు తీసుకుంటానని చెప్పి సో ఇలా చేస్తున్నానని చెప్పి నేను ప్రోడక్ట్ గురించి చేయడం మానేసాను అప్పుడు అది. సో ఇంకోటి ఏంటంటే నా వల్ల రాంగ్గా ఇన్ఫర్మేటివ్ వెళ్తుంది అది అంటున్నారు. సో ఏంటంటే అండి నేను రాంగ్గా ఏం చెప్పలేదు, నిజం మాత్రమే చెప్పాను. మార్కెటింగ్ ప్లాన్ ఎవరని చెప్పాడా? నేను అదే చెప్పాను. సో అందరికి రాంగ్గా పోర్ట్రే అవుతుందంటే మీరు రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే దీని ఒక జాబ్లా చేయడం కానీ మీరు ఇస్తున్నారు లేదో నాకు తెలియదు. దీని ఒక ఆఫర్ బ్యాక్ అంటారు, దీని ఒక బిజినెస్ అని ఎందుకు చెప్పరు? ఒక బిజినెస్ ఆపర్చునిటీ కదా, అదే నేను చెప్పాను. ఇక్కడ రాంగ్గా ఏం పోర్ట్రే చేయలేదు. పీపుల్ ఎలా తీసుకుంటున్నారు? అవును నేను నిజం చెప్తున్నాను, మీరు అబద్ధాలు చెప్తున్నారు.
దాన్ని దీన్ని సింక్ చేసుకుంటున్నారు. ఎవరు రాంగ్ పోర్ట్రే చేసుకున్నారో అప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా మంది జాబ్స్ అంటున్నారు, అవని చెప్తున్నారు, ఇవని చెప్తున్నారు. దీనిలో తీసుకొచ్చి పాపం మిడిల్ క్లాస్, మీరు ఒక మిడిల్ క్లాస్ నుంచి వస్తే మీకు ఆ బాబు తెలుస్తుంది, మీరు వచ్చారులే తెలియదు. ఒకవేళ మీరు నిజం వైపు ఉంటాను, నిజాయితీగా ఉంటాను అని సైడ్ ఉంటే, మీరు ఒకవేళ ఈ వీడియో మీ దాకా రీచ్ అవుతే, ఒకవేళ మళ్ళీ ఓకే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీరు మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు అందరిని పిలవండి. జస్ట్ కింద మళ్ళీ కమెంట్ చేయండి, ఐ విల్ గివ్ యూ నెంబర్. నా నెంబర్ ఇస్తాను, లేదంటే మీకు నా నెంబర్ ఉంటే జస్ట్ మీరు కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటని అంటున్నారు. ఫర్ ఎవర్ లాంటి గొప్ప కంపెనీ 160 కంపెనీ అన్నారు. ఓకే, అండ్ ఇక్కడ ఒక బెనిఫిట్ అండ్ లాస్ అనేది కూడా చెప్తాను. ఎందుకంటే ఇది ఇన్ని కంట్రీస్లో ఉంది కాబట్టి, ఇప్పుడు ఒకవేళ చైన్ అనేది ఎక్కడైనా బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఇక్కడ చైన్ బ్రేక్ అయిందంటే నువ్వు ఎక్కడ చేసుకుంటావు మళ్ళీ ఒకసారి థింక్ చేయి. అండ్ ఇంకోటి అన్వాంటెడ్గా, ఓకే మీరు ఒకటి అన్వాంటెడ్గా 2 కంపెనీస్ తీశారు కాబట్టి చెప్తున్నా. వెస్టేజ్ అండ్ గార్బేజ్ లాంటి కంపెనీస్ అన్నారు. గార్బేజ్ లాంటి కంపెనీస్ అయితే నేను తీస్తాను దాన్ని కన్ఫర్మ్, అదైతే ఫిక్స్. ఎందుకంటే గార్బేజ్ నుంచి చాలా మంది పోయారు కాబట్టి చాలా నష్టమైంది. ఇంకా గ్యాలక్సీ కంపెనీ కూడా ఉంది, అది అయిపోయింది. కాకపోతే ఇప్పుడు లేదు కాబట్టి గ్యాలక్సీ కంపెనీ గురించి నేను తీయలేదు. ప్రజెంట్ జరిగింది చేయాలి. అండ్ వెస్టేజ్లో ఎవరైనా సరే అండి, నేను కూడా వెళ్ళాను మీటింగ్స్ అంటే రమ్మన్నారు. సో వాళ్ళు డైరెక్ట్ మీటింగ్స్ చేస్తారు, మనలా ఉండదు. ఎందుకంటే మన జాబ్ అంటారు. సో వాళ్ళు జాబ్ అన్నారండి, మా ప్రొడక్ట్స్ ఇలా ఉంటుంది, మాకు ఇన్కమ్ ఇలా ఉంటుంది, మా మార్కెట్ ప్లాన్ ఇలా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ ఏంటంటే బిజినెస్ అనే చెప్తారండి. అక్కడ ఒకరిని మీరు జాయిన్ చేస్తేనే ఇన్కమ్ వస్తుందని చెప్తారు. ఇక్కడ మీకు ఇలాగా కాల్స్ మాట్లాడాలి, ఒకరికి మేము డిజిటల్గా మీకు ఒక లీడ్స్ పంపిస్తాము, కాల్స్ మాట్లాడాలి, అండ్ వాట్సాప్లో మీరు మెసేజ్ చేయాలి వాళ్ళతోటి, అండ్ వాళ్ళని ఇలా కన్విన్స్ చేయాలి, వాళ్ళు జాబ్ అని చెప్పాలి. అండ్ మీరు ఫర్ ఎవర్ అని కూడా కొంతమంది చెప్పరు, వేరే కంపెనీ పేరు ఏదో చెప్పేసి మాది ఇంత ఎంఎన్సీ కంపెనీ అంటారు, గ్లోబల్ మోడల్ కంపెనీ అంటారు. ఇది గ్లోబల్ మోడల్ కంపెనీ అది ఎందుకైంది, మీరు ఫర్ ఎవర్ కంపెనీ కదా, సో అదెందుకు చెప్పరు. సో ఇలా చేస్తున్నప్పుడు కూడా చాలా మందికి ఇది ఫేక్ అని అక్కడే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు అక్కడ ఫస్ట్ ఒక కంపెనీ పేరు చెప్తారు, అండ్ ఇక్కడ ఒక ఇక్కడ జాబ్ అంటారు, తర్వాత ఇది జాబ్ కాదు బిజినెస్ ప్లాన్ నేను విత్ ప్రూఫ్లో చూపిస్తాను. అప్పుడు రియల్ ఫేక్ అంటే మీరు అన్నారు కదా, మీరు ఫేక్గా ప్రమోట్ చేస్తున్నారు కానీ ఏమిటి పోర్ట్రే చేస్తున్నారు, ఫేక్గా పోర్ట్రే చేస్తున్నారు అంటే మీరు చేస్తున్నారు పోర్ట్రే, మీరని కాదు కొంతమంది వాళ్ళు అనమాట. అండ్ ఇంకోటి మీరు ఏంటంటే వెస్టేజ్ చెత్త కంపెనీ అన్నారు. సో వెస్టేజ్ అసలు చెత్త కంపెనీయే కాదని నా అభిప్రాయం. అసలు అది కాదలాగా, ఎందుకంటే వాడన్నీ నిజాలే చెప్తారు. అక్కడ ఉన్నంత ఇది డీసెన్సీ కానీ, వాళ్ళు మెయింటైన్ చేసే ఒక స్టాండర్డ్స్ కానీ ఏదైనా సరే అండి, వాళ్ళు ఒక్క మాట మీద నిలబడతారంటే అదే మాట మీద నిలబడతారు. ఇలాంటి కంపెనీస్ వెస్టేజ్ కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ నాకు దగ్గర లిటరల్లీ 10 కంపెనీస్ దాకా ఐడియా ఉంది. వెస్టేజ్ నుంచి కూడా కొంతమంది వచ్చి నన్ను అడిగారు, కాకపోతే నేను చేయలేదని. ఓకే, చాలా కంపెనీస్ నేను అనొచ్చు ఎందుకు వెస్టేజ్ నువ్వు చేయలేదని, నేను చేయనండి. నేను కొన్ని కంపెనీస్ తీసుకున్నాను, ఇందులో కూడా వెస్టేజ్ అంటే ఎందుకు చేయలేదు ఆయన కూడా మీరు ఇన్ఫర్మేషన్ తర్వాత నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, సో ఇది ఇంకోటి, నేను ఫేక్గా పోర్ట్రేట్ చేయడం కాదు, మీరు ఫేక్గా పోర్ట్రేట్ చేస్తున్నారు. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను బయటకు తీస్తా అంటున్నాను. మరి మీరు వచ్చి చెయ్యండి అండి, నేను మీకు సపోర్ట్గా ఉంటానని మీరు ఎందుకు బయట రావట్లేదు? ఇప్పుడు మేము మంచోళ్ళం అండి, మేము ఇలా చేస్తున్నాం, మీ మార్కెటింగ్ ఎలా ఉంది, మీ మార్కెటింగ్ ప్లాన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మేము ఇలా ఉన్నామండి, మా గురించి ఒక వీడియో తీయని మీరు ఎందుకు అడగరు? ఇప్పుడు ఫేక్గా ఉన్న వాళ్ళు నాకు తెలుసు, ఎవరెవరో వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి మాకు తెలుసు. మరి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు చెప్తారా? మీరు చెప్పారు, మీరు చెప్పినా నేను నమ్మను. అంటే నేను ఇంకా ఇన్ డీటెయిల్గా ప్రూఫ్ కావాలి, నాకు ప్రూఫ్ లేకపోతే నేను చేయను ఏ వీడియో అదనమాట. సో ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఇలా జరిగినాయని నాకు ప్రూఫ్లు కావాలి, మీరు ఇస్తారా? వెయిట్ చేయాలి. సో ఫేక్గా ఉన్న వాళ్ళ గురించి వీడియో చేస్తాను అని చెప్పాను. మీరు దానికి ఓటేసారో లేదో నాకు తెలియదు, నేను ఆల్రెడీ ఒకటి పెట్టాను. సో ఓటేయండి, చేయమంటే చేస్తాను. ఆల్రెడీ 80% ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి 20% తక్కువ ఉంది. సో మీరు దాన్ని మినిమం 90-95 దాకా చేయండి, చూద్దాం ఎలా చేస్తారు. ఓకే, మీరు ఈ వీడియో చూస్తే ఒకవేళ ఓకే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి ఒకసారి. అండ్ మీలాంటి వాళ్ళు ఎవరైనా అంటారు కదా మీరు నాశనం అయిపోవాలన్నారు. సో ఇప్పుడు నేను చేసిన హెల్ప్ వల్ల చాలా మంది లైఫ్ సేవ్ అయింది, అండ్ చాలా మంది ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ వదిలేయడం అసలు ఇట్లా చాలా జరిగాయండి. అవన్నీ ఎందుకులే కానీ అలా చాలా జరిగాయి. అవన్నీ నేను ఒకవేళ మీరు అనుకోవచ్చు నేను తప్పు చేస్తున్నాను, నన్ను తప్పు చేయట్లేదు. ఐఎమ్ డూయింగ్ కరెక్ట్ వే, ఐఎమ్ గోయింగ్ ఇన్ కరెక్ట్ వే, నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నా. కాకపోతే నేను అనేది ఏంటంటే కొంతమంది కొన్ని వీడియోస్లో యూజ్ చేయలేదు, అదొకటి తప్పు నాదే. ఎందుకంటే కొంతమంది ఎందుకు యూజ్ చేయలేదంటే ఆడ లిటరల్లీ చాలా మంది ఆఫర్ ప్యాక్ అని చేస్తున్నారు కాబట్టి కొంతమందిని అక్కడ యూజ్ చేయలేదు అలా అనమాట. సో ఒకవేళ మీరు ఈ వీడియో నిజంగా చూస్తే, ఒకవేళ ఇప్పుడు అందరు కూడా చెప్తున్నా, నిజంగా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. అండ్ మీకు కన్ఫామ్గా ఫేక్ వాళ్ళ గురించి లిటరల్లీ కావాలంటే కింద కమెంట్ చేయండి. అండ్ కాంటాక్ట్ అవ్వండి, కొంతమంది ఎవరి దగ్గరైనా వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఉంటే నాకు మన కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు అందరిని పిలవండి, చెప్తాను విత్ ప్రూఫ్ ఉన్నా ఏదైనా సరే. ఫస్ట్ ఒకసారి కాంటాక్ట్ అవ్వాలంటే మీరు ఫస్ట్ నాకు మెసేజ్ చేయండి, కింద మనకి ఒకసారి కమెంట్ చేయండి, తర్వాత నేను కాంటాక్ట్ ఇస్తాను. లేదంటే మీరు డైరెక్ట్గా నాకు నెంబర్ ఉంటే మెసేజ్ చేయండి వాట్సాప్లో. వీ విల్ క్లీన్ ద స్కామర్స్.
ఓకే ఒకటే మోటో క్లీన్ ద స్కామర్స్. ఓకే కావాలంటే దీన్ని ఒక ఎపిసోడ్లా చేద్దాం, మంచి ఇంట్రెస్టింగ్గా చేద్దాం. సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేద్దాం. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ కమెంట్కి నేను ఇచ్చే రిప్లై ఇదే. సో వరలక్ష్మి గారు అండి, కనకలక్ష్మి గారు. సో ఈ వీడియో మీరు చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎవరైనా సరే ఈ వీడియో అక్కడ దాకా వెళ్ళాలి అని నేను మీ దగ్గరకు వస్తే మీరు దీనికి ఏ రిప్లై ఇస్తారు నాకు అనేది నేను బాగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను ఇప్పుడు. సో మీరు కన్ఫర్మ్గా ఈ వీడియో చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను పోరాటం చేస్తా, తెగిస్తా.